సభ్య సమాజమే తలదించుకునేలాగా తెలుగుదేశం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మహిళల పైన. మా మహిళలందరము దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే మనం నిన్న చూసినట్లయితే నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న భానుప్రకాష్ గారు రోజా మేడం గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను ఒకటే చెప్తున్నాను, మహిళలు ఈ రంగంలో రావాలంటే వాళ్ళు ఎంత కష్టం ఉంటుందో అది ప్రతి ఒక్కరికి తెలుసు. అదేలాగా మేడము ఫస్ట్ నుంచి కూడా న్యాయం పక్కన పోరాడే మనిషి, ప్రజల కోసము పేదవాళ్ల కోసము తను ఎక్కడైనా సరే పోరాటానికి ముందుంటారు. అదేలాగా ఎక్కడ అన్యాయం జరిగింది అని అంటే మేడం ఫస్ట్ ఉండి వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చూసే మంచి మనిషి రోజా మేడం గారు. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మీరు రాజకీయ పరంగా మాట్లాడండి, రాజకీయ పరంగా వాళ్ళని ఫేస్ చేయండి. అది వదిలేసి పర్సనల్ విమర్శనలు చేయడము, మహిళలని ఎలా పడితే అలా మాట్లాడడము. మా మహిళలకి కూడా మేడం గారికి ఒక ఫ్యామిలీ ఉంది, తను ఇంతకు ముందు ఎక్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, అదేలాగా మహిళలని గౌరవించాలని మరొకసారి కోరుకుంటూ, భానుప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యలకి మేమందరం చాలా బాధపడుతున్నాం.